ఎంపీపీ గారు వస్తారు. ఎంపీపీ గారు రండి మేడం. ఏమండి ఎంపీపీ గారు రైతుల వెంటనే ఉన్న రైతుల వెంటనే కూటమి ప్రభుత్వం రైతులకి అండగా. రాష్ట్రంలో రైతాంగం అనేక ఇబ్బందులకి గురి అవుతున్నారు. ముఖ్యంగా అధిక వర్షాలు వరదల వల్ల చాలా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. అంతేకాకుండా ఎన్నో అష్టకష్టాలు ఎదుర్కొని బాధలు ఇబ్బందులు ఎదుర్కొని వరదలను ఎదుర్కొని రైతాంగం పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకపోవడం, రంగు మార్పిడి ధాన్యంతో రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలుకి చాలా తత్సారం చేయటం, రైతులు చాలా ముఖ్యంగా ఏవైతే వరద ప్రాంతాలు ఉన్నాయో, ఏవైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో రైతులు కృష్ణా కానీ అదేవిధంగా గుంటూరు కానీ ఈ జిల్లాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా మరి మన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో కూడా మరి ఈ ఏలేరు ప్రాజెక్టు నుంచి సుమారు 6 టీఎంసీల నీరు మనకి విడుదల చేసేయడం జరిగింది. పైనుంచి కూడా రైతులందరూ కూడా చాలా ఇబ్బందికి పడి ఆ పంటని జాగ్రత్తగా నీరు తోడిన తర్వాత ఇంచుమించుగా ఒక ఎకరంలో అయితే 8 బస్తాలు 7 బస్తాలు కూడా పండిన పరిస్థితి ఉన్నాయి. అంతేకాకుండా రోజుల తరబడి రైతులు రోడ్ల మీద ఆరబెట్టుకుని ఎండబెట్టుకునే పరిస్థితి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఏ విధంగా అండగా నిలబడ్డారో జగన్మోహన్ రెడ్డి గారు మరి రైతులకి అండగా వెన్నుదన్నుగా నిలబడటం జరిగింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా వారికి స్వయంగా గోను సంచులు ఇప్పించి రైస్ మిల్లర్స్ అందరితో కూడా ఎప్పటికప్పుడు మరి ధరతో కొనే విధంగా ఏర్పాట్లు చేసి కలెక్టర్ల ద్వారా పర్యవేక్షణ చేయించి మరి రైతులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా పంటలో కూడా ఎరువులు పురుగు మందులు అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇవ్వటం, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం, రైతు భరోసాని రిలీజ్ చేయటం, రైతు భరోసా కేంద్రం ద్వారా మరి సెక్రటరేట్ సచివాలయం ద్వారా వాలంటీర్స్ ద్వారా వాళ్ళకి అండదండలుగా ఉండడం అనేది జరిగేది. కానీ ఇప్పుడు గాలికి వదిలేసినట్టుగా రైతాంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసినట్టుగా అవటం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేమందరం కూడా రైతులను కలిసినప్పుడు ఇంకా ఆరబడుతున్నాం, మళ్ళీ ఏదైనా వస్తే మేము ఏమైపోతామనే పరిస్థితుల్లో కూడా ఉన్నాయి. కాబట్టి కొంతమంది కొద్ది శాతం మాత్రమే రైతులు ధాన్యం మిల్లర్స్కి కానీ సివిల్ సప్లైస్ కానీ వెళ్ళి ఉండొచ్చు. కానీ ఇంకా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలి. ఏలేరు కానీ పీపీసీ మీద ఉన్న రైతాంగాన్ని అందరినీ ఆదుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రైతాంగ సమస్యల్ని పరిష్కరించాలి. మరి ఇప్పుడే పాంప్లెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది. మేము అందరం కూడా రేపు ఉదయం 10 గంటలకి కలెక్టర్ ఆఫీస్ దగ్గర మరి జిల్లా పరిషత్ కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ దగ్గర అందరూ కూడా వైఎస్ఆర్సీపీ క్యాడర్లు, రైతులు, రైతు కార్మికులు, రైతు కూలీలు అందరూ కూడా రావడం జరుగుతుంది. అందరూ కలిసి కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారు కలిసి మరి ఈ ప్రాంత సమస్యలు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు వారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో సూపర్ 6ని అమలు చేయడంతో పాటు తక్షణమే రైతులకి పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా మరి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వైఎస్ఆర్సీపీ రైతాంగానికి అండగా ఉంటుంది, తోడుగా ఉంటుంది, వెన్నంటి ఉంటుంది. రైతుకి ఏ సమస్య వచ్చినా కూడా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సూచన సలహా కావాలన్నా ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ క్యాడర్ అందరం కూడా మేము రైతుకు వెన్నంటి ఉంటాము, రైతు కుటుంబాలకు వెన్నంటి ఉంటాము. రైతుల్ని పరిరక్షించాలి, రైతులకి అండగా ఉండాలి. రైతులకి ధాన్యాన్ని వెంటనే రైతుల దగ్గర ఉన్న మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి, వారికి పెట్టుబడి సాయం వెంటనే అందించాలని మేము డిమాండ్ చేస్తూ రేపు కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ క్యాడర్ అందరూ అదేవిధంగా ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో రైతాంగం మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని రేపు ఉదయం 10 గంటలకి కాకినాడ జిల్లా పరిషత్ దగ్గరికి అందరూ కూడా హాజరు కావాలని కోరుతున్నాను.